హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అండి, విత్ పచ్చిమిర్చితో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క 10 నిమిషాలలో ఈజీగా చేసుకోవచ్చు. ఈ దోసకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే పచ్చిమిర్చి ఒక 15 గల్ల తీసుకున్నాను. ఆ తర్వాత 2 టమాటోలు, 2 దోసకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు తీసుకోండి. నేను మాత్రం 10 నుంచి 15 గల్ల తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటో కూడా ఒక టమాటోలో 4 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి, మిక్సీ పట్టుకుంటాం కాబట్టి చిన్న కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది ఈ దోసకాయ చట్నీ. కొంచెం నా ప్రాసెస్లో చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా దోసకాయ కూడా పైనుంచి పొట్టు తీసుకొని అవి కూడా మంచిగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ దోసకాయ చేదు అవుతుందేమో అనుకున్నా, కానీ చేదు అస్సలు కాలేదు. మీరు చేదు చూడకోకుండా ఎవరైనా కోస్తారా చెప్పండి? ఒకవేళ కోస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా చేదు చూసే కోస్తాను. ముందు అన్నీ కట్ చేసుకొని ఆడ పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు మంచి కలర్ రావాలి. ఆ తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఈ చట్నీ రోట్లో కూడా నూరుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ అదే ఆయిల్, మీకు ఒకవేళ ఆయిల్ లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఉంది అంటే అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న టమాటోలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మెత్తగా అయ్యే వరకు. ఆ తర్వాత దోసకాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది దోసకాయ ముక్కలు పచ్చి కూడా రోట్లో నూరితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆ రెసిపీ ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా అంటే చాలా ఇష్టం పచ్చి ముక్కల పచ్చడి. మా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఒక 3-4 నిమిషాలు మంచిగా ఉడికాక, కొంచెం ముక్క మెత్తబడియాక కొంచెం కొత్తిమీర, పుదీనా కాడలతో సహా వేసుకోవాలి. ఆ తర్వాత 3-4 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా ముక్క ఉడికేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మొత్తం ఉడకొద్దు, ఒక 70%, 60% ఉడికితే సరిపోతుంది. అలా మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి దోసకాయ ముక్కలు అనేది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ. కొంచెం చింతపండు, దోసకాయ పుల్లగా ఉన్న కొంచెం చింతపండు. ఆ తర్వాత మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అది కూడా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. ఈ చట్నీ 2 రోజులు పాడవ్వదు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు ఉంటుంది. అయిపోయింది ఇక్కడ ఉడకడం. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చల్లారాక ఒక మిక్సింగ్ జార్ తీసుకొని, నేను ముందుగా పల్లీల పొడి వేయించుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. మీరు ఒకవేళ మీ కాడ పల్లీల పొడి లేకపోతే పల్లీలు ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకొని, ఈ మిక్సీలో ఫస్ట్ పచ్చిమిర్చి వేయకుండా పల్లీలు వేసుకొని మిక్సీ పట్టాక ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. నేను అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నది పల్లీల పొడి, అందుకే నేనేం మళ్ళీ సపరేట్ చేయలేదు. ఆ తర్వాత మిక్సింగ్ జార్లో పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి మంచిగా మెత్తగా అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న దోసకాయలు కూడా వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి, మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. అలా అయితే
మంచిగా మెదుగుతుంది. మీకు కావాలంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంచుకోండి. నేనైతే కొంచెం మెత్తగానే పట్టాను. ఆ తర్వాత మనం ముందుగా పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకొని ఒక 2 చుట్లు తిప్పాలి మిక్సీ. మీరు ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గిపోయింది, అందుకే నేను సాల్ట్ మళ్ళీ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మిక్సీ తిప్పితే అయిపోతుంది. ఇంతే అండి దోసకాయ పచ్చడి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ చట్నీకి. ఇలా తిన్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న చట్నీనంతా బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్యానే మళ్ళీ పెట్టుకొని కొంచెం ఆయిల్ లేదా నెయ్యి, నేనైతే నెయ్యి వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 1 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇదంతా కలిపి 1 స్పూన్ ఉంటుంది. మొత్తం వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మీ కాడ ఇంగువ అది ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో పచ్చడిలో ఈ పోపు తీసుకుపోయి వేస్తే అంతే అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని తింటే అబ్బా ఉంటుందిగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి నా స్టైల్లో ఖచ్చితంగా ట్రై చేయండి. తెలియని వాళ్ళు, మీకు తెలియదు అని కాదు, ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఈ పచ్చడి కాంబినేషన్లో కొంచెం చింతపులుసు అంటారు కదా, అది ఆమ్లెట్ లేదా అప్పడాలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకెందుకు లేటు, చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.